వందనాలండి. ఈరోజు జూన్ 16. దేవుడు మన యందు ఎప్పుడు సంతోషిస్తాడు అనే క్వశ్చన్ ఎప్పుడన్నా మీకు వచ్చిందా? అయితే దేవుడు మన పట్ల మన గురించి ఎంత సంతోషిస్తాడో జెఫన్యా ప్రవక్త చెప్పిన మాటలు ఒకసారి చూద్దాం. జెఫన్యా 3:17 ఆయన బహు ఆనందంతో నీ యందు సంతోషించును, నీ యందు తనకున్న ప్రేమను బట్టి శాంతం వహించును అని రాయబడింది. తన ప్రజల పట్ల దేవుని ప్రేమను లోతుగా చూసేందుకు జెఫన్యా గ్రంథంతో దోహదపడుతుంది. ఆయన తన బిడ్డలను బట్టి బహు ఆనందంతో సంతోషించుట, హర్షించుట కనపడుతుంది. ఇహలోకపరమైన తండ్రి కంటే ఎక్కువగా బిడ్డల సంతోషాన్ని బట్టి ఆనందిస్తున్నాడు. తాను ఎన్నుకున్న తన నిబంధన జనాంగాన్ని విజయ పదంలోకి నడిపించి వారు సంతోషించి గంతులు వేస్తూ ఉంటే ఆయన సంతోషిస్తాడంట. దాన్ని బట్టి దేవుడి నమ్మకత్వం కనపడుతుంది. ఇంకెన్నడూ మనం భయపడిన అవసరం లేదు. ఆయన మనతో ఉన్నాడు, మనలో ఉన్నాడు. ఈనాటి విశ్వాసులందరికీ ధైర్యం ఇచ్చే వాక్యం. ఎప్పుడు ఇది సులభంగా మనం అర్థం చేసుకోగలం. ఇహలోకపరమైన తల్లిదండ్రులు కూడా మనం ఏదైనా సాధిస్తే, మనం సంతోషంగా ఉంటే ఎంత గంతులు వేస్తూ సంతోషపడతారు. అదేలాగా దేవుడు కూడా సంతోషపడుతున్నాడు. మరి మనము ఎట్లా దేవుణ్ణి సంతోషపెట్టాలి? ఈ అంశం గురించి ఆలోచిస్తున్న నాకు ఏమనిపించిందంటే, మనం ఎప్పుడూ మన గురించి, మన సంతోషాన్ని గురించి ఆలోచిస్తుంటాము. కానీ దేవుని ఆనందం గురించి ఎప్పుడైనా ఆలోచించామా? ఆయన మన సంతోషం చూసి ఆనందించి పాటలు పాడి గంతులు వేస్తాడని బిడ్డలతో పాటు మీకు తెలుసా? ఎందుకంటే మనల్ని అంతగా ప్రేమిస్తున్నాడు. కొంచెంసేపు దీని గురించి మనం ధ్యానించాలి. పరిశుద్ధాత్మ దేవుడు ఈ సత్యాన్ని మన ఆత్మలో స్థిరపరచాలి. మన ఆత్మీయ జీవితంలో ఈ ఆలోచన ద్వారా కొత్త ఆనందము, నూతన స్వాతంత్రం, దేవుని పట్ల ప్రేమ ఎక్కువ అవుతుంది. దయచేసి మనం చూద్దాం. ఆయనను ఎలాగ సంతోషపెట్టాలి అని కొన్ని మార్గాలు మీకు చూపిస్తాను. మొదటిది, ఆయన ఆజ్ఞలు పాటించడం వల్ల ఆయన్ని సంతోషపెట్టగలం. యేసుప్రభు మనకు రెండు ఆజ్ఞలు ఇచ్చారు. నీ దేవుడైన యెహోవాను పూర్ణ హృదయంతో ఆరాధించాలి, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించాలి. ఇది చాలా కష్టమైనా కూడా మనము ఆలోచించి ఆయనను సంతోషపెట్టాలనే ఆలోచన మనకుంటే తప్పనిసరిగా ఆజ్ఞలు పాటించడానికి ప్రయత్నం చేస్తాం. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నాడు. ఆయన మాటలు వింటే ఆటోమేటిక్గా మనం ఈ పనులు చేయగలం. రెండవది, ఆయనకు మహిమను తెచ్చే సత్క్రియల ద్వారా. సత్క్రియలు చేసేటప్పుడు రక్షణ పొందిన ప్రతి ఒక్కరూ సత్క్రియలు చేయాలి అని బైబిల్ చెప్తుంది. మరి సత్క్రియలు చేసేటప్పుడు మనకు గొప్పగా రాకూడదు, దేవునికి మహిమ తెచ్చే విధంగా మనము చేయాలి. మూడవది, అన్యులకు క్రీస్తును పరిచయం చేసి వారిని రక్షణ మార్గంలోకి తేవాలి. ఇది దేవుని చివరి ఆదేశం. యేసుప్రభు ఈ లోకంలో నుంచి వెళ్ళిపోకముందు చివరి ఆదేశం మన జీవితంలో ప్రధాన కర్తవ్యంగా ఉండాలి. సకల లోకానికి వెళ్ళి సువార్త ప్రకటించండి అని చెప్పాడు కదా యేసయ్య. ఆయన చేసిన త్యాగం వ్యర్థం కాకుండా నిమిత్తము మనం అందరికీ క్రీస్తును పరిచయం చేయాలి. నాలుగవది, మన స్నేహితులు, బంధువులకు సువార్త ప్రకటించాలి. మనం ఎప్పుడు కూడా దూరంగా ఉండే వాళ్ళని గురించి ఆలోచిస్తాం, కానీ మన చుట్టుపక్కల వాళ్ళు, మన ఇంట్లో వాళ్ళు రక్షణలో ఉన్నారా లేదా అని మనం గమనించటం లేదు. అది తప్పనిసరి. ఐదవది, సువార్త విస్తరించుటకే మన గృహాలను తెరచుట ద్వారా ఆయనను సంతోషపెట్టగలం. సువార్త గృహంగా మన గృహం అవ్వాలి. ఎవరికి ఏం అవసరం ఉన్నా మన దగ్గరికి ప్రార్థన చేయించుకోవడానికి రావాలి. మన ఇంటికి వచ్చినప్పుడు దేవుని ప్రేమను వాళ్ళు గుర్తిస్తారు. ఆ విధంగా మనము స్వార్థ గృహాలుగా మన ఇళ్ళను పెట్టాలి. ఆరవది, అవసరతలో ఉన్న వారికి సహాయం చేసి ఆదరించడం ద్వారా. అవసరతలో ఉన్న వాళ్ళకి ఆదరించడము అంటే కేవలం డబ్బుల కోసమే వస్తున్నారని అనుకోవద్దండి. కాస్త సమయం వాళ్ళతో గడపాలి. కాస్త మనకున్న తలాంతులతో వాళ్ళకి ఏమైనా చేయగలిగితే చేయాలి. ముఖ్యంగా వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి. తర్వాత చివరిగా, క్రీస్తు కొరకు శ్రమలు అనుభవించడానికి సిద్ధపడుట ద్వారా. ఇవన్నీ క్రీస్తు కొరకు మనం చేస్తున్నప్పుడు, ఆయన మార్గంలో నడుస్తున్నప్పుడు కొంచెం శ్రమలు వస్తాయి, కొన్ని కష్టాలు వస్తాయి, కొన్ని అంటే మనకు అనుకూల పరిస్థితులు లేకపోవచ్చు. అయినా కూడా మనము సిద్ధంగా ఉండాలి ఆయనను సంతోషపెట్టడానికి. క్రీస్తు మన కొరకు సిలువలో చేసిన త్యాగం జ్ఞాపకం చేసుకుంటే ఆయనను సంతోషపెట్టాలనే ఆసక్తి మనలో పెరుగుతుంది. కాబట్టి అందరం కూడా ఆయనను సంతోషపెట్టాలి అన్న ఆలోచనతో ముందుకు పోదామా? ప్రార్థన చేసుకుందాం. దయామేడా, మిమ్మల్ని సంతోషపెట్టే భాగ్యం మాకు దయచేయమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.